జమ్మూ కాశ్మీర్ రాయ్సీలో టూరిస్టు బస్సుపై ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది. ఘటనా స్థలానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ బృందం చేరుకుంది. ఉగ్రవాదులు మాటు వేసి దాడి చేసిన ప్రదేశాన్ని ఎన్ఐఏ బృందం పరిశీలించింది. ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా ఘటనా స్థలం నుంచి కీలక ఆధారాలను సేకరిస్తోంది. ఘటనా స్థలంలో లభించిన షెల్స్ ఆధారంగా ఉగ్రవాదులు ఉపయోగించిన ఆయుధాలను గుర్తించే పనిలో ఉన్నారు. ఏడాది క్రితం పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడ్డ ఉగ్రవాది చోటు ఈ ఘాతకంలో పాల్గొన్నట్టు భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని కథువా, సాంబా ప్రాంతాల్లో చోటు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. గతంలో కూడా అతను ఈ తరహా దాడులు చేసినట్టు తెలుస్తోంది. తమపై ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా దాడి చేశారు అంటున్నారు బాధితులు. వైష్ణోదేవి దర్శనం తర్వాత శివఖోరికి వెళ్లారు భక్తులు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా బస్సుకు ఎదురుగా వచ్చి కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాది. దీంతో బస్సుపై డ్రైవర్ అదుపు కోల్పోవడంతో లోయలో పడిపోయిందని చెప్తున్నారు బాధితులు. తర్వాత కూడా తమపై చాలాసేపు దుండగులు కాల్పులు జరిపినట్లుగా వివరించారు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు सीएमए ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. और शिवखोड़ी के दर्शन के लिए गया था और दर्शन करके वापस हम लोग आ रहे थे. 2-3 किलोमीटर बस चली होगी. उसके बाद जो है सामने से हमारे फायर होने लगा, से फायर कर रहे हैं और तब से फायर चलता रहा और बस हमारी जो है थोड़ी सी आगे जाकर खाई में पलट गई. 5-6 राउंड गिरने के बाद एक बड़ा पत्थर में जो है बस फंस गया और रुक गया. और सभी लोग जो है छोटी लोग हैं, उसमें कोई पड़ा था बेसुध, कोई इधर, कोई बाहर, कोई बस में, और सभी लोगों को एकदम जो है चोट लगा हुआ था. और फायर होता रहा तब भी जो 10-15 मिनट तक और फायर हुआ. और में 4 लोग थे. ये चारों लोग ये कि सुरक्षित हैं. हमारे चोट लगा हुआ है सबको, लेकिन ठीक है. तो झलक जो फायर हुआ नजर उठा, उसके बाद तुरंत हम लोग बैठ गए. लेकिन हमको लगता है कि कम से कम 2-3 लोग रहे होंगे सामने से. जी, पीछे से तो हमें नहीं मालूम था, लेकिन पीछे से मेरा लड़का जो है थोड़ा सा पीछे बैठा हुआ था. तो जब बस टिक गई पर उसमें ये पत्थर पे, तो वो उस दरवाजे से निकला. तो वो बता रहा कि पीछे से एक बंदा जो है वो मार रहा था, वो गोली चला रहा था इसी के कुछ कदम की दूरी पे. तो ये जो निकला तो फिर नीचे जंगल से थोड़ा दूर गया कि कहीं गोली न मारे लोग. हम यूपी से हैं, डिस्ट्रिक्ट बलरामपुर से. हम माता वैष्णो देवी के दर्शन करने के बाद में गए थे शिवखोड़ी दर्शन करने. दर्शन करके जब वापस लौट रहे थे, मुश्किल से 4-5 किलोमीटर गाड़ी आगे आई होगी. फिर एक पहाड़ से जब नीचे उतर रही थी तभी गोली चलने लगी थी. आप ठीक हो बेटा? और गोली चलने के बाद में बस जब नीचे चली गई है, गिर गई बस, उसके बाद में तब भी गोली काफी टाइम चला. तो जो रोड पे जब गाड़ी थी चल रही थी तो सामने से फायरिंग, आपको कुछ फायरिंग हुआ है. ड्राइवर को गोली लग गई थी. पहले तो उन्हीं को लगा, उसके बाद में कई लोग जो आगे जो बच्चे कई जो भक्त लोग थे उनको भी लग गया है. अच्छा, तो काफी फायरिंग हुआ है बस गिरने के बाद. తమపై ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా దాడి చేశారంటున్నారు బాధితులు. వైష్ణోదేవి దర్శనం తర్వాత శివఖోరికి వెళ్లారు భక్తులు. అక్కడి నుంచి తిరిగొస్తూ ఉండగా బస్సుకు ఎదురుగా వచ్చి కాల్పులకు తెగబడ్డాడు ఓ ఉగ్రవాది. దీంతో బస్సుపై డ్రైవర్ అదుపు కోల్పోవడంతో లోయలో పడిపోయిందని చెప్తున్నారు. ఆ తర్వాత కూడా తమపై చాలాసేపు దుండగులు కాల్పులు జరిపినట్టుగా వివరించారు.